Rest in peace. సృష్టించిన దేవుడే యూట్యూబ్ని ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఆ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్లని సృష్టించాడు. ఏది ఒక్కసారి సుతారంగా ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద ఆ గంట మీద ఒక్కసారి నొక్కండి. కమా రాస్కల్. ఇలా అయితే కష్టం తిన్నాడా, నువ్వు ఇలా అయితే షేర్ఖాన్కి దొరికిపోతావు. ఇంకా చాలా ప్రయత్నించాలి. అవును, నేను ఓడిపోయాను, తర్వాత ట్రై చేస్తా. ఓకే తిన్నాడా, మనం మరోసారి ప్రయత్నిద్దాం. హే ఆగు మోగ్లీ, నువ్వు ఎప్పుడు ఒక మంచి తోడులు అవుతూ ఉన్నాయి. మీ అమ్మ నాతో ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఎలాగైనా అవుతావు తిన్నాడా, ప్రయత్నిద్దాం. నేను ఈ రోజు ఆహారాన్ని ఎలాగైనా సంపాదించుకుంటాను. నేను ఆహారం కోసం నాకు చాలా ఆకలేస్తుంది. నేను ఏదైనా తినాలి. నా శరీరం కృషించిపోతుంది. ఓ షేర్ఖాన్, ఎలా ఉన్నారు? మీరు చాలా నీరసంగా ఉన్నట్టున్నారు. నేను నీరసంగా ఉన్నాను. నాకు ఆకలి చంపేస్తుంది. ఓ షేర్ఖాన్, ఇలా మీద పడడం సరికాదు. ఇది మన ఒప్పందం. ఈ వేసవిలో ఫుడ్ దొరకదని మీకు తెలుసు, కానీ ఇలా మీరు దాని నుంచి మీద పడడం మీకు సరికాదు. నేను చాలా నీరసంగా ఉన్నాను. నా శక్తి దొరికినప్పుడు నిన్ను అంతం చేస్తా. అయినా ఈ అడవిలో నువ్వు ఎప్పుడు నిరసించిపోతావు, కృషించిపోతావు అని మేమందరం చూస్తూ ఉంటాం షేర్ఖాన్. నువ్వు నన్ను ఎప్పుడు అంతం చేయలేవు షేర్ఖాన్. నాకు చాలా దాహంగా ఉంది. కొలను దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకున్నా. అవును, నాకు కూడా చాలా దాహంగా ఉన్నది. నేను కూడా పొలం దగ్గరికి ఝాన్సీ, ఇందులో నీళ్లు లేవు కదా. అయ్యో, మరి ఇప్పుడు మనం ఎలాగైనా దాహం తీసుకోవాల్సిందో. అవును, ఈ బావిలో నీళ్లు లేవు, ఎలాగా? మనం ఎక్కడికైనా వెళ్ళి చూద్దాం పదా. మోగ్లీ, హే మోగ్లీ, ఎక్కడ నవ్వుకుంటాడా? దా ఇక్కడికి. ఆ షేర్ఖాన్ నీతో వెతుకుతున్నాడు. తొందరగా నా వైపు వచ్చావంటే నేను నా తోడు ఉంచుకుంటాను. కమ్ ఆన్ మోగ్లీ. చివరి దాకా ఎక్కడికి వెళ్ళి వచ్చినాడా? హే మోగ్లీ, ఏం చేస్తున్నావు? చిటికాలు మానేచ్చినాడా? నువ్వు ఒక మంచి తోడులుగా మారాలంటే చిటికాలు బంద్ చేయాలి. ఏం చేస్తున్నావు? అయినా నేను ఎప్పుడు మంచి తోడలు అవుతాను. నువ్వు ఒక మంచి తోడలివి త్వరలోనే అవుతావు చిన్నోడా. అయినా నన్ను షేర్ఖాన్ ఎందుకు తినాలనుకుంటూ జాకి? అయినా అది పెద్ద కథ చిన్నోడా. నీకు ఆ విషయం అంతా చెప్పాలంటే చాలా వ్యవధి కావాలి. పోతూ పోతూ మీ అమ్మ నాన్న నిన్ను నా చేతిలో పెట్టిపోయారు. నిన్ను జాగ్రత్తగా కాపాడడం నాకెంతో అవసరం. చాలా సార్లు ప్రయత్నించాడు ఆ షేర్ఖాన్ తినడానికి. అయినా మీ అమ్మ నాన్న నాకు గుర్తుకొచ్చి నిన్ను కాపాడాను. వాళ్ళు ఎంతో చక్కటి వ్యక్తులు. నిన్ను అడవిలో పారేసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు నా చేతిలో పెట్టిపోయారు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం చిన్నోడా. అయినా నువ్వు ఉన్నావా, నా ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. నువ్వు ముందు ఈ చిటికాలు బంద్ చేయాలి చిన్నోడా. ఒక తోడేలుకు ఉండే లక్షణాలన్నీ నీకు స్వప్నతో నేర్పిస్తాను. ఇక్కడ చెట్టు పచ్చంగా ఉన్నాయంటే నీళ్లున్నాయని అర్థం. కానీ ఇక్కడ మన ఊరు కరెంటు పెడతారు, చూసుకొని. ఓకే చింబో. మీరు నువ్వు నాకు ఒక చిన్న సహాయం చెయ్యాలి. నేనా? అవుతుంది, నువ్వు చెయ్యగలవు. అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం. చేస్తాను. నాకేంటి? నువ్వు ఆ సహాయం చేస్తే ఆ జీడిపప్పుని నీకు తెచ్చిస్తా. నాకు ఎలాగైనా మంచుకున్నా కావాలి మీరా. ఆ సహాయం నువ్వు చెయ్యగలవు. అబ్బాయి దగ్గరికి వెళ్ళి తీసుకో. నువ్వు చెయ్యగలవు మీరా, ఆ నమ్మకం నాకుంది. నువ్వు చేసిన ఈ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోను మీరా. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి చింబో, మనం వెళ్ళి దాహం తెచ్చుకుంటాం.
అవును, మనం అదృష్టవంతులం. మనకు నీళ్లు చాలా త్వరగానే దొరికాయి. మీరా నా ఇక్కడ ఉన్నాను చెట్టు మీద, నువ్వు నా కోసం వెతుకుతున్నట్టున్నావు. బుడ్డోడా, నీతో నాకు ఒక చిన్న పని ఉంది, వస్తావా నాతోని? మీరా ఆగు, నేను కూడా వస్తా. హే బుడ్డుడా వద్దు, ఎందుకంటే మీరా సంగతి నీకు తెలియదు. అది పెద్ద నంగనాచి వెదవ. తప్పుగా అనిపిస్తావు జాకి, కానీ ఆ మీరా మంచిది. హే బుడ్డుడా, నిన్న షేర్ ఖాన్ దగ్గర తీసుకెళ్ళడానికి అవి వచ్చింది. నువ్వు వెళ్ళదు బిల్లుడా, వెళ్ళకు. అలా జాకి, నీ మాట ఎప్పుడు నేను కాదనలేదు. నేను వెళ్ళాను, కంగారు పడకు. నువ్వు ఎంతైనా నా స్నేహితుడు చిన్నోడా, నువ్వు నా మాట వినాలి, నా మాట శాసనం. హే ఈ కథలని నాకు తెలుసు. మీరా నా మిత్రుని వదిలి నువ్వు వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నేను తినేస్తా. నేను వెళ్ళిపోతున్నాను. ముందు ఈ జాకీగా నేసేయాలి. బుడ్డడా ఆగు, నేను వస్తాను. బుడ్డడా నన్ను వదిలి వెళ్ళకు, నేను వస్తాను. షేర్ ఖాన్ రెడీగా ఉంటాడు. ఆగు బుడ్డోడా. షేర్ ఖాన్ లేవు, నేను వచ్చేస్తాను. ఏమైంది? నేను చెప్పిన పని పూర్తి చేస్తావా? నేను చాలా ప్రయత్నం చేశాను, ఆ జాకి నేను రానియలేదు. మనం ఇప్పుడు శాంతిశీల దగ్గరికి వెళ్దాం, వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఏంటది అలా ఎగ్గుతుంది? ఏంటది అలా ఎగ్గుతుంది? విచిత్రం. అది ఒక మంచి కూన. ఏది మంచి కూన? నువ్వు ఈ చిట్కాలు మానేయాలి చిన్నోడా, ఎందుకంటే నువ్వు ఒక మంచి తోడలుగా తీర్చిదిద్దాలి. మీ అమ్మ నాకు అప్పచెప్పినప్పుడు చాలా చక్కగా నాకు చెప్పింది. నువ్వు చిట్కాలు మానేసి ఒక మంచి తోడలుగా పేరు పొందాలి. అడవికి రాజు నిన్ను తినాలని ఎంతో ఆతృతతో ఉన్నా. ఆలోచించు చిన్నోడా. నేను ఎంత మాట్లాడినా నా వల్ల కావట్లేదు, కానీ నేను ప్రయత్నిస్తాను జాగి. నీ ప్రయత్నం ఎప్పటికైనా విఫలం కాదు చిన్నోడా, చాలా చక్కగా ప్రయత్నిస్తున్నావు. షేర్ ఖాన్ వచ్చాడు, ఎవరో ఒకరు అంతమవుతారు. అవును నిజమే, ఎవరో ఒకరు అంతమవుతారు. షేర్ ఖాన్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది ఇప్పుడు నీటి ఒప్పందం అన్న సంగతి మర్చిపోయావా? అయినా ఒకటి గుర్తుపెట్టుకో, ఇది శాంతిశీల. ఇప్పుడు ఇక్కడ ఈ రాజ్యానికి నేనే రాజును, అది ఆ సంగతి గుర్తుపెట్టుకో. నీకు చట్టాలు మాత్రమే తెలుసు, నాకు వాటిని అతిక్రమించడం కూడా తెలుసు. ఈ రోజు నా నుండి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మోగ్లీ వెళ్ళిపో, నన్ను వదిలేసి వెళ్ళిపో, షేర్ ఖాన్ నీ మీదకి వస్తున్నాడు. ఎన్నాళ్ళు ఇలా పరిగెత్తుతావు మోగ్లీ? ఈ రోజు నిన్ను అంతం చేసుడే. ఈరోజు నువ్వైనా ఉండాలి, నేను ఉండాలి. షేర్ ఖాన్ దా చూసుకుందాం. ఈరోజు నేను చంపండి షేర్ ఖాన్, ఊరుకోను. చూద్దాం ఎవరినెవరు అంతం చేస్తారో. ఓ చాలా నొప్పిగా ఉంది కాలు. మోగ్లీ మోగ్లీ కొంచెం ఇటువైపు రా, నేను నడవలేకపోతున్నాను. నేను షేర్ ఖాన్ అంతం చేసిన జాకి, నువ్వు బాధపడకు, ఇకపై రాజ్యం మనదే. చాలా చక్కటి పని చేసావు బుడ్డోడా, అయినా నేను అప్పుడున్నంత బలంగా ఇప్పుడు లేను. ఆ షేర్ ఖాన్ నా పైన దాడి చేసింది, తర్వాత నా కాలు పడిపోయింది. ఇప్పుడు నన్ను నువ్వే మోసుకెళ్ళాలి బుడ్డోడా. ఓ చాలా నొప్పిగా ఉంది బుడ్డోడా, కొంచెం మెల్లగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మేము ఫేమస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లాస్ట్ లో గంట కొట్టండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.